ఈ ప్రపంచానికి అంతం కానీ లేక దాని వినాశనానికి ప్రారంభం కానీ ఎలా జరుగుతుంది? ఎవరైనా వ్యక్తుల కారణంగానా, లేక ఎవరైనా అసురులు రావటం కారణంగానా, లేక ప్రకృతి రూపం చెదిరిపోవడం కారణంగానా? లేదు, ఈ ప్రపంచ వినాశనానికి ప్రారంభం జరుగుతుంది నా కారణంగా. ఈ నువ్వు, ఇది నేను చేశాను, ఇది నువ్వు చేశావు, ఇది నాది, ఇది నీది, ఇలానే ఉంటుందంతా. ఈ భావం మనసులో ఇల్లు కట్టుకుని కూర్చున్నప్పుడు అన్నిటికంటే ముందు ఇల్లు తయారవుతుంది, ఆ తరువాత వీధి, ఆ తర్వాత ప్రాంతం, ఇక ఆ తర్వాత దేశం, ఇక చివరికి ఈ సమస్త ప్రపంచం అంతా తయారవుతుంది. ఇక ఈ విభజనే ఎక్కడో ఒక దగ్గర సంఘర్షణలకు కారణమవుతుంది. ఇక అలాంటి సమయంలో మనం ఏం చేయాల్సి వస్తుంది? ఎలా కాపాడుకోగలం ఈ నాశనాన్ని? ఎలా ఈ వినాశనం నుంచి దూరంగా ఉండగలం మనం? సమాధానం ఒక్కటే, కరుణ. ఒకరి అవసరాన్ని ఒకరు అర్థం చేసుకోండి, ఒకరి సమస్యలను మరొకరు అర్థం చేసుకోండి, ఒకరి దుఃఖంలో మరొకరు తోడుగా ఉండండి, ఒకరి సుఖంలో మరొకరు భాగ్యులు కండి. ఆ విధంగా చివరికి ఈ నేను మనంగా పరివర్తన చెందుతోంది. అప్పుడు ఇక ఈ వినాశనం స్వయంగా దానంతటదే వెళ్ళిపోతుంది. కనుక మనపై విశ్వాసం ఉంచండి, అలాగే అందరితో ప్రేమగా ఉండండి. రాధాకృష్ణ.